గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, సమ్మర్ వచ్చేసింది, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇక ఇంట్లో ఉంటారు. మనల్ని ఏదో ఒకటి ఆకిలమ్మ ఏదో ఒకటి పెట్టు 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 అంటూ ఉంటారు. వాళ్ళకి కాలక్షేపం అవ్వాలి, మనకు కూడా అవ్వాలి కదా. అందుకని చక్కగా ఈరోజు నేను చేసిన వెరైటీస్ ఏంటో చూడండి. ఇది కారపూస. ఏమీ లేదు, శనగపప్పు కొంచెం ఉప్పు వేసి సన్నగా కారపూస చేశాను. ఇది చక్కగా పిల్లలకి తినడానికి చాలా ఇష్టంగా తింటారు. టీవీలు చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. ఎక్కువ కూడా చేసుకోవద్దు, కొంచెం కొంచెం చేసుకోండి. 1 కేజీకి అట్లా చేసుకోండి. ఇక దాంట్లోనే కొంచెం లావు, దీంట్లో కొంచెం వామ్ వేసాను. వామ్ వేసి కారపూసలో ఇది సన్న కారపూస, ఇది లావు. సరేనా? ఇది 1 కేజీ. మనం 1/2 కేజీ పిండి కలుపుకున్నామంటే ఇది కొంచెం అవుతుంది, ఇది కొంచెం అవుతుంది. ఇక దీనిలోకి స్వీట్ ఉండాలి కదా. మనకి స్వీట్ ఉండాలంటే పిల్లలకి బలంగా మనం పెట్టాల్సింది ఏంటంటే పప్పు చెక్క. ఈ వేరుశనగ గుళ్ళు చాలా మంచివి కాబట్టి అవి శుభ్రంగా వేపేసి దాన్ని బెల్లం పాకం పట్టి వేసి పెట్టాం. చూడండి, పప్పు చెక్క బయట చేస్తుంటే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. మనం చేస్తే ఇళ్ళల్లో ఇలాగే వస్తాయి. మరి ఏం చేస్తాం? అందుకని ఏదైతే ఏమైంది, పిల్లలు తింటే బలంగా ఉంటుంది కాబట్టి ఈ పప్పు చెక్క కొంచెం చేశా. ఇక గవ్వలు చూసారా, బెల్లం గవ్వలు. పంచదార కంటే బెల్లం కొంచెం మంచిది అంటారు కదా, అందుకని బెల్లం గవ్వలు. ఇవి మనకి పిల్లలకి 1 వారం వచ్చినా సరే ఇంట్లో చేసుకుని పెట్టుకోవడం చాలా మంచిది. చూడండి, ఇలాంటి డబ్బాల్లో ఇవి వేసేసుకుని పెట్టేసుకున్నాం అనుకో, మనం హ్యాపీగా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి సమ్మర్లో మనల్ని విసిగించకుండా ఉంటారు. బయటికి వెళ్ళి ఐస్ క్రీములని అవని ఇవని చేయకుండా మనం రెడీ చేసి ఇలా పెట్టేసుకోవడం ఈ డబ్బాల్లో. చూడండి, ఓకేనా? ఇక ఈ గవ్వలు కూడా ఇలాంటి డబ్బాల్లో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులే. ఇవి మొత్తం చేయడానికి నాకు ఒక 1 అవర్ కంటే ఎక్కువ పట్టలేదు. ఇలా డబ్బాలో వేసేసి పెట్టేసామంటే రోజుకు ఒక 4 ఇవి కొంచెం కారపూస పెట్టేసామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. చూడండి, ఇక మనం ఇంకొకటి, ఇది చాలా బలమైనది, చాలా ఆరోగ్యమైనది కాబట్టి మనం తీయగా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. చూడండి, ఓకే. ఇది మూత పెట్టేసి పెట్టేయండి. ఇక కారపూస కూడా మనం ఇలాంటి డబ్బాలు వేసేసి గాలి తగలకుండా ఉంటేనే అవి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కొంచెమే దీంట్లో చేస్తున్నాను, దీంట్లో వేస్తున్నానంటే మిగిలింది వాళ్ళకి ప్లేట్లో పెట్టి ఇచ్చేయడం కోసం దీంట్లో కొంచెం స్టోర్ చేస్తున్నాను. మిగిలినది ఇప్పుడు ప్లేట్లలో పెట్టేసి ఇచ్చేస్తాను. ఇలా చూడండి, చిన్నప్పుడు బాగా మన అమ్మలు వాళ్ళు మనకి గులాబీలు చేసి ఇచ్చేవారు, గుర్తుందా? ఇవి ఇలాగ ఫింగర్స్కి తగిలించుకుని ఇరిపి చక్కగా ఫింగర్స్ తగిలించుకుని తింటూ ఉండేవాడు. అలా మీలో ఎంతమంది తిన్నారు? నాకు ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇలాంటివన్నీ మనం చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సమ్మర్ ఇట్టే 1 మంత్ ఆర్ 2 మంత్స్ పిల్లల హాలిడేస్ అప్పుడు బయటికి వెళ్ళి ఏమీ కొని పెట్టాల్సిన అవసరం లేకుండా చేసేసుకోవచ్చు. మీకు నేను ఒకటి చెప్పాలి, ఈ అరిసెలు చేశాను కానీ అంత అందంగా రాలేదు, అందుకనే మీకు చూపించాలంటే ఆలోచించాను. పర్లేదులే, ఎక్స్క్యూజ్ చేసేస్తారు కదా అందంగా వచ్చినా రాకపోయినా అని.
చేశాను. ఏంటో మరి పాకం ఏమన్నా తేడా వచ్చిందో, అందుకే అంటారు అరిసెలు అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే చెయ్యాలి అని చెప్పి. సో ఇవి కూడా చేశాను, చాలా తక్కువ చేశానులేండి. అలా ఆ అరిసెలు ఇష్టం ఉంటే తింటారు, లేకపోయినా కూడా పెద్ద వేస్ట్ అయినట్టేమో అనిపించదు మనకి. చూడండి కొంచెం బ్లాక్గా వచ్చినాయి, కరకరలాడుతున్నాయి. ఇది అరిసెలు. ఓకేనా ఫ్రెండ్స్. పిల్లలు చదువుకుంటున్నప్పుడు నైట్స్ లేసి అంటే ఎక్కువ మెలుకు ఉంటారు, రేపు ఎగ్జామ్ అనే టెన్షన్లోని చదువుతూ ఉంటారు. వాళ్ళకి నైట్స్ మనం పడుకుంటాం కదా, వాళ్ళకి ఆకలిస్తే అలా టేబుల్ మీద ఇలా సర్దేసి పెట్టేసేయండి. శుభ్రంగా మధ్యలో ఆకలి వేసినప్పుడు తినుకుంటూ చక్కగా చదువుకుంటారు, వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. లేదు సమ్మర్లో మనకి పిల్లలకి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాగ నచ్చినవి కొన్ని డబ్బాల్లో వేసుకుని ఇలాగ కొన్ని స్టీల్ ఇట్లు కొన్ని ఇట్లా అంటే పిల్లలకి కనిపించాలి వాళ్ళకి అనుకుంటే ఏ ఐటెం తినాలి, ఓకే ఈ ఐటెం తినాలి అనుకుంటూ మనకి డైరెక్ట్గా వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళు తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.